హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తి బర్త్డే అనమాట. సో ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిపోయిండు, ప్రతి ఒక్కరికి తెలుసు. చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రవి అనమాట. సో విక్రమార్కుడు ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ రవి బర్త్డే అనమాట. సో ఈరోజు మన క్యూబ్ టీవీ స్టూడియోకి కూడా రవిని పిలవడం జరిగింది. సో రవి స్టోరీ మీ అందరికీ తెలిసిందే. సో ప్రీవియస్ మనం తనని ఇంటర్వ్యూ కూడా చేసాము, చాలా ఛానల్స్ కూడా తనని ఇంటర్వ్యూ చేశాయి. సో తన లైఫ్ స్టైల్, తన లైఫ్ జర్నీ మొత్తం ప్రతి ఒక్కరితో తను షేర్ చేసుకున్నాడు. సో ఈరోజు స్పెషల్ డే కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ డే అంటే వాళ్ళ బర్త్డే కాబట్టి సో ఈరోజు రవిని మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో రవి బర్త్డే కూడా మన క్యూబ్ టీవీలో సెలబ్రేషన్స్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ మన బర్త్డే బాయ్ రవిని కూడా వెల్కమ్ చేద్దాం. సో రవి హాయ్, వచ్చేయి. సో హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే రవి. ఫుల్ కిక్ అంటే అట్లా కాదు, అంటే కొద్దిగా నేను ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కాబట్టి అలా చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మెన్షన్ హౌస్ వాసన వస్తుందా? ఆల్రెడీ అక్కడ చెప్పారు. ఓకే, సో హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అన్న. ఎన్నో బర్త్డే ఇది? ఎన్నో బర్త్డే అంటే ఇప్పుడు నేను ఎన్ని ఇయర్స్ అవుతుంది? 29. ఓకే, నువ్వు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే ఇప్పుడు గ్రాండ్ గా నీ లైఫ్ లో? గ్రాండ్ గా చేసుకున్నా అంటే ఒకటే 180. 180 అంటే మ్యాన్సన్. ప్రతి బర్త్డేకి అది కావాల్సిందే. బర్త్డే ఉన్నా లేకపోయినా మనకి మాత్రం జై బాలయ్య అంటావు అంతే. ఓకే, సో ఈరోజు నీ బర్త్డే ఒక స్పెషల్ డే కాబట్టి, సో బర్త్డే అంటే ప్రతి ఒక్క లైఫ్లో ఒక స్పెషల్ డే కాబట్టి, సో నీ లైఫ్లో ఇంత జర్నీలా గుర్తుండిపోయే బర్త్డే ఏదైనా ఉందా? అంటే లైక్ పేరెంట్స్తో నువ్వు సెలబ్రేట్ చేసుకున్న రోజులు కానీ, ఆ చివరి బర్త్డే అలాంటివి ఏమన్నా నీకు గుర్తున్నాయా? అలాంటివి అంటే మా ప్రీతి ఉన్నప్పుడు చేసుకుంది స్కూల్లో, అదే నాకు లాస్ట్ అంటే నాకు నచ్చింది. సో దాని మించి ఇంకేం లేదు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు కేక్ దూరంగా ఉన్నావు, కేక్ కట్ చేయకుండా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకో? కేక్ అంటే మామూలుగా దొరుకుతుంది, కట్ చేస్తాం. బర్త్డే రోజు అంటున్నాను నేను. బర్త్డే రోజు అంటే అది ఒక్కటే, నార్మల్గా అయితే రొటీన్. ఓకే, ఇష్టమా నీకు కేక్ కట్ చేసుకోవాలి, మంచిగా గట్టిగా సెలబ్రేట్ చేసుకోవాలి, 10 మంది దోస్తులు ఉండాలి, బ్యానర్లు వేసుకోవాలని చెప్పి ఇలాంటివి ఉన్నాయా? అలాంటి పెద్ద ఆశలు లేవు. ఆశ ఉంది, ఇప్పుడు ఉంది, నువ్వు నేను దిగాలని. అమ్మ నాకే చేసినావులే. ఓకే, సో రవి బర్త్డే కాబట్టి ఈరోజు మన క్యూబ్ టీవీ అందరి ఆధ్వర్యంలో మన రవిది బర్త్డే చేద్దాం. సో నీ బర్త్డే చేద్దామని చెప్పి ఈరోజు పిలిచిన రవి, పిలిచినప్పుడు వచ్చినందుకు థ్యాంక్ యూ. మరి సెలబ్రేట్ చేద్దామా? ఓకే, సో ఇంకా చాలా మంది నీకు బర్త్డే విషెస్ చెప్తారు ఈ వీడియో బయటకు వచ్చిన అందరికి. నా దిష్టి తగలకుండా మీ దిష్టి నాకు తగలకుండా అన్నట్టుగా కాకుండా థ్యాంక్స్ అన్న. ఓకే, సో వ్యూయర్స్ రవి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకంటే రవి లైఫ్ స్టోరీ మన అందరికీ తెలిసిందే. ఎప్పుడైనా మిస్ అవుతుంటావు రవి బర్త్డే టైంలో? ప్రీవియస్గా సెలబ్రేట్ చేసుకున్న రోజు లైక్ అమ్మ నాన్న, మీ సిస్టర్స్, మీ బాబాయ్ పిన్ని నాతో ఇంటర్వ్యూలో చెప్పావు, కానీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే గుర్తుందా? లేదు, ఇంట్లో ఎప్పుడు చేయలేదు. ఇంట్లో ఎప్పుడు చేయలేదు అంటే బయటే దోస్తులు. చిన్న ఉన్నప్పటి నుంచి కూడా కేక్స్ కానీ ఇలాంటివి ఎప్పుడు కట్ చేయలేదు? నేనేమైనా చిన్నపిల్ల ఉన్నా? చిన్న ఉన్నప్పుడు అంటారు, ఇప్పుడు కాదు. అంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ బర్త్డే అంటే లైక్ ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ వస్తూ ఉంటారు, కేక్స్ కట్ చేస్తుంటాం, వాళ్ళకి ఇస్తూ ఉంటాం, ఉంటాయి కాబట్టి అవి ఏమైనా గుర్తున్నాయా? అంటే ఇప్పుడు ప్రీవియస్ నా బర్త్డే ఉంది అనుకో, పోయినసారి నా బర్త్డే అలా సెలబ్రేట్ చేసుకున్నావు అని చెప్పి ఉంటుంది. పోయినసారి నీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు ఈ డే? పోయినా కదా. ఏడికి పోయావు? లోపలికి, జైలుకి. ఓహో, జైలు ఉన్నావు? పోయిన బర్త్డే కదా మరి బర్త్డే అయింది. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, ఆ రోజు ఒకసారి మెమరీ షేర్ చేసుకోవా? పోయినసారి ఇదే టైంకి నీ బర్త్డేకి అంటే ఆ రోజు తెలియకుండా అయిపోయింది, పోవాల్సి వచ్చింది. సో మళ్ళీ వచ్చినాక ఇక బర్త్డే అంటూ ఇష్టం లేదు బర్త్డే. కానీ ఇప్పుడు నీ బర్త్డే మేము సెలబ్రేట్ చేయబోతున్నాం. ఓకే, మరి అది కూడా మా దోస్తుల గురించి. ఎందుకు? అవును, మరి వాళ్ళు చూస్తారు కదా. ఓకే ఓకే, సో ఇప్పటి నుంచి ప్రతి రవి బర్త్డేకి బీభత్సంగా జరగాలి. నెక్స్ట్ బర్త్డేకి ఇంకొక స్థాయికి పోవాలి. మొన్న అన్న కదా నువ్వు హీరో అవుతావు అని చెప్పి, నెక్స్ట్ బర్త్డే వరకు నువ్వు హీరోగా ఒక సినిమా రావాలి. ఓకే ఓకే ఓకే, ఇంకేమని చెప్పాలనుకుంటున్నావు చివరిగా వ్యూవర్స్కి, జనాలకి చివరిగా ఏమని చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఫేమస్ మోస్ట్ సర్చింగ్ పర్సన్ అనమాట, నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమార్కుడు అని. అంటే కొడితే నాదే వచ్చేస్తుంది, ఏది రాదు. చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమార్కుడు అని కొడితే నీదే వస్తుంది. అది కొడితే వస్తుంది మరి
వేరే కొడితే నేను వస్తానే కాదు కదా, ఇంకోటి మరి. మొన్న ఒక దగ్గర బాధపడ్డావు నువ్వు, మాస్క్ వేసుకొని తిరుగుతున్నావు ఈ మధ్యలో నువ్వు బయట. అన్న అనవసరంగా ఇంటర్వ్యూ చేసిన అన్న, ఇప్పుడు మాస్క్ వేసుకొని తిరగాల్సి వస్తుందని చెప్పి కూడా బాధపడ్డావు. అవును, చాలా బాధపడ్డావా? మాస్క్ వేసుకుంటే ఏమో ఊపిరి ఆడట్లేదు, తీస్తే ఏమో ఈల్ బతకనియట్లేదు. అదొక పంచాది. ఓకే, అదొకటి ఇబ్బంది అయింది. ఓకే సరే, మరి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. సో వ్యూయర్స్, రవిది బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనమాట. సో మరి ఇంకెందుకు లేట్, కేక్ కట్ చేద్దాం. సో వ్యూయర్స్, రవి బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం మన క్యూబ్ టీవీలో. సో హ్యాపీ బర్త్డే రవి. థ్యాంక్ యూ అన్న. ఓకే, మీ అందరికి కూడా మీరు తీసుకొచ్చినట్టే ఇది కూడా. ఎస్, అందరూ చేసినట్టే. ఓ హ్యాపీ బర్త్డే టు యూ, నాకు హ్యాపీ నేనే బర్త్డే టు యూ. మీ అందరికి కూడా, అన్నకు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? రవిరాజ్. రవిరాజ్. ఓకే. ఇది ఎందుకు తెచ్చానంటే ఇదంటూ ఒక గుర్తు ఉంటది, ఇంకోటి ఏది ఇచ్చినా కూడా గుర్తుండదు. ఈ మొక్క అనేది మనకు ఫ్లవర్ చూడంగానే నేను గుర్తుకొస్తాను. ఈ చెట్టు ఈ మొక్కలు ఎదిగినట్టు నువ్వు కూడా ఎదగాలి. అది ఇంకా చాలా హైలైట్. హ్యాపీ బర్త్డే.